హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ఫుడ్ హబ్బై శ్యామ్లని. ముందుగా అయితే అడ్వాన్స్గా విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అండి 2025. నేనైతే ఈరోజైతే బగారా రైస్ విత్ మటన్ కర్రీ చేశాను. సింపుల్గా గార్నిష్ కోసం ఒకసారి ప్లేట్ గార్నిషింగ్ కోసం ఇలా ఒకసారి ట్రై చేశాను. మీరు కూడా డెఫినెట్గా నచ్చితే ఈసారి ఇలా సర్వ్ చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఎదుటి వాళ్ళకి నీట్గా కనపడుతుంది. నేనైతే ఇలా ట్రై చేశాను. ఎలా ఉందో కింద ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి. నేనైతే ఈరోజు బగారా రైస్ విత్ మటన్ కర్రీ సింపుల్ ప్రాసెస్లో ఈజీగా వితిన్ ఒక 25 మినిట్స్ 30 మినిట్స్లోనే మటన్ కర్రీ బగారా రైస్ ఈజీగా రెడీ చేసే విధానం అయితే చూపించాను. ముందుకైతే ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ముందుగా అయితే ఒక కుక్కర్ పెట్టేసుకొని కుక్కర్లో మటన్ తగ్గట్టుగా ఆయిల్ తీసేసుకొని ఆనియన్స్ వచ్చేసి బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. వేయించుకున్నాక నేను ముందుగానే మటన్కి కొంచెం ఉప్పు కారం పసుపు పట్టించేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ కానీ 10 మినిట్స్ కానీ మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల ముక్కకి ఉప్పు కారం అనేది బాగా పడుతుంది. ఇక్కడ వచ్చేసి మటన్ మొత్తం తిరవాత పెట్టేసుకున్నాక ఆనియన్స్ అంతా ఆయిల్ మటన్కి బాగా పట్టించేసి దాన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వాటర్ వస్తుంది కదా, వాటర్ వచ్చి ఇంకిపోయేదాకా ఉడికించుకోవాలి. విజిల్ పెట్టుకోకూడదు. నెక్స్ట్ వచ్చేసి గ్రేవీ కోసం టమాటాలు ఒక 3 తీసుకున్నాను, చిన్నవైతే. పెద్దవైతే ఒక 2 టమాటాలు, కొంచెం ఇలాచి చెక్క లవంగాలు కొద్దిగా మిరియాలు వేసేసుకొని ఒక 10 జీడిపప్పు తీసుకోవాలి. ఈ జీడిపప్పు వేయడం వల్ల గ్రేవీ థిక్గాను ఉంటుంది, అలాగే వచ్చేసి కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఒక హాఫ్ స్పూను గసగసాలు. మీ దగ్గర జీడిపప్పు తక్కువ ఉంది అంటే గసగసాలు ఒక టీ స్పూన్ వేసుకున్న టేస్ట్ బాగుంటుంది. గసగసాలను ఇంకా కొంచెం నీళ్ళలో నానపెట్టుకు వేసుకుంటే కూడా పేస్ట్ బాగా వస్తుంది. గ్రేవీ థిక్నెస్ కోసం మాత్రమే ఈ గసగసాలు జీడిపప్పు ఇవి వేయడం వల్ల ఎక్స్ట్రా ఫ్లేవర్ని యాడ్ చేస్తుంది. టేస్ట్ కూడా చాలా కమ్మగా ఉంటుంది, చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనం మటన్ ముందుగానే తిరువాత వేసేసాం కదా, ఆ తిరువాతలో నుంచి మొత్తం మనం మటన్లో నుంచి వాటర్ వస్తుంది. ఆ వాటర్ ఇంకిపోయేదాకా విజిల్ పెట్టుకోకూడదండి, ఎందుకంటే నీచు స్మెల్ ఉంటుంది. ఆ వాటర్లో వచ్చే మటన్లో వచ్చే వాటర్ మొత్తం ఇంకిపోయేదాకా మనం వేసిన ఆయిల్ మొత్తం తేలాలి. నేను చూపించిన విధంగా ఇలా వచ్చాక మనము ఒక గ్లాస్న్నర వాటర్ పోసేసుకొని ఫస్ట్ అయితే ముందుని మటన్ని ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకోవడం వల్ల మటన్ అనేది బాగా ఉడుకుతుంది, పీసులు చాలా బాగా వస్తుంది, తినడానికి కూడా బాగా కంఫర్ట్గా ఉంది. మీకు ఒకవేళ విజిల్ పెట్టడం ఇలా ఇష్టం లేదంటే డైరెక్ట్గా కూడా ఉడికించుకోవచ్చు, కాకపోతే ఆ ప్రాసెస్ లేట్ అవుతుంది. ఇక్కడ ఒక టిప్ షేర్ చేస్తానండి. విజిల్ పెట్టేటప్పుడు డైరెక్ట్ విజిల్ పెట్టకూడదు. నేను చూపించిన విధంగా ఇలా పెట్టేసుకొని విజిల్లో నుంచి వాటర్ చుంటుంది కదా, అలా వచ్చినప్పుడు మాత్రమే విజిల్ పెట్టామనుకో మనకి వేసిన వాటర్ బయటికి రాకుంటుంది. విజిల్ అనేది చాలా నీట్గా, కుక్కర్ అనేది నీట్గా ఉంటుంది, కింద కూడా ఏం పొంగిపోదు. నెక్స్ట్ వచ్చేసి బగారా రైస్ కోసం అక్కడ కుక్కర్ విజిల్ అవుతుంది, ఇక్కడ బగారా రైస్ పోపు పెట్టేసుకుంటే సరిపోతుంది. వేరే గిన్నెలో నేను బియ్యం ముందుగానే నానబెట్టేసుకున్నాను. కొంచెం ఆయిల్ తీసేసుకొని బగారా స్పైసెస్ అన్నీ వేసేసుకొని బిర్యానీ ఆకు లవంగాలు చెక్క వల్ల మరాఠీ మొగ్గ అన్నీ వేసేసుకొని ఆనియన్ కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. వేయించుకున్నాక నేను క్యారెట్స్ వేసుకున్నాను. క్యారెట్ పచ్చిమిర్చి టమాటా ఇవన్నీ వేసేసుకొని దీనికి తగ్గట్టుగా కొంచెం ఉప్పు వేసేసుకొని వీటిని బాగా మగ్గనిచ్చుకోవాలి. మనం ఈ ప్రాసెస్ చెప్పడం వల్ల విజిల్ కూడా ప్రాసెస్ అనేది అవుతుంటుంది. చాలా సింపుల్గా అయిపోతుందండి, హాఫ్ అన్ అవర్లో వంట మొత్తం అయిపోతుంది. ఈ న్యూ ఇయర్ స్పెషల్కి అయితే ఇలా ట్రై చేయండి, చాలా సింపుల్గా అయిపోతుంది. నాన్ వెజ్ చేసినంత ఫీల్ కూడా ఉండదు, చాలా సింపుల్ అంటే సింపుల్గా అయిపోతుంది. రెసిపీలు అయితే 2 చాలా టేస్టీగా కూడా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఉప్పు వేసాం కదా, కొంచెం బాగా మగ్గినాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. ఆయిల్ తక్కువనే పడుతుంది. బగారా రైస్లో తెలంగాణ వాళ్ళైతే బగారా రైస్లో టమాటాలు వేసుకుంటారు, మన ఆంధ్ర వాళ్ళైతే టమాటాలు వేసుకోరు. నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ ఒక టిప్ షేర్ చేస్తానండి. ఇక్కడ ఇవి వచ్చేసి పుదీనా క్యూబ్స్ అండి. ఇవి మనం ఒకసారి పుదీనా కాస్ట్ ఉంటుంది, లేదంటే ఒకసారి మనకు దొరకదు, అలాంటప్పుడు ఇలా పేస్ట్ చేసి పెట్టుకొని క్యూబ్స్లా చేసి పెట్టుకున్నారనుకో ఇవి ఒక 15 డేస్ దాకా ఫ్రెష్గానే ఉంటుంది. ఎక్కువ రోజులు కూడా ఫ్రెష్గానే ఉంటుంది, కాకపోతే 15 డేస్ దాకా అయితే బాగా యూజ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఒక పుదీనా క్యూబ్స్ వేసుకున్నాను. ఈ యొక్క పుదీనా క్యూబ్స్ మీకు రెసిపీ కావాలనుకుంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, డెఫినెట్గా షేర్ చేస్తాను. నేనైతే ఇలా స్టోరేజ్ చేసుకుంటాను. కొత్తిమీర కానీ పుదీనా కానీ ఇలా స్టోరేజ్ చేసుకున్నాను అనుకో ఎక్కువ రోజులు మనకి యూజ్ అవుతుంది. అప్పుడప్పుడు కడిగి వేయకుండా ఒకేసారి చాలా సింపుల్గా అంటే అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి గరం మసాలా వేసేసుకొని పోపు అంతే అండి, చాలా సింపుల్గా అయిపోతుంది. నేను ముందుగా కడిగి పెట్టుకున్న రైస్లోకి అందులోకి వేసేసుకుంటే సరిపోతుంది.
ఇంతేనండి, చాలా ఈజీగా తక్కువ సామాన్లు పడుతుంది, అలాగే మనకి వంట పని కూడా తక్కువగా ఉంటుంది. తక్కువ సామాన్లతోని ఈజీ రెసిపీలు అయితే ఇలా సింపుల్గా న్యూ ఇయర్కి ఎంచుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. మొత్తం వేసేసుకొని లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇది ఇక్కడ ఉడుకు కొద్దీ మనకు అక్కడ మటన్ అనేది అవుతుంటుంది. రెండు ప్రాసెస్లో ఒకే దానిలో చాలా సింపుల్గా అయిపోతుందండి. మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉడకపెట్టుకోవాలి. మనం పొంగకుండా కొంచెం చూసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, విజిల్ అయితే నేనైతే ఒక 4 ఇచ్చుకున్నాను ఫస్ట్. ఎక్కడ కారలేదండి, చాలా ఈజీగా ఉంటుంది. చాలా ఈసారి అయితే డెఫినెట్గా ఇలా ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. ఇక్కడ విజిల్ అయిపోయింది. ఆవిరిపోయే లోపల మనకి అన్నం కూడా ఉడుకుతుంటుంది. ఇలా చాలా సింపుల్గా అయిపోతుంది రెసిపీ అయితే. మటన్ కర్రీ కొందరు చేయడానికి కొంచెం నాన్ వెజ్ అంటేనే పని అనుకుంటారు, చాలా సింపుల్గా అయిపోతుందండి. కుక్కర్లో వేసి చూడండి, మటన్ కూడా చాలా బాగా ఉడుకుతుంది. పీసులుగా చూసారు కదా, వాటర్ వేసుకున్నాను. ఈ వాటర్ ఉడుకుతుంది. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కర్రీని, మనం మసాలాలు ఏం వేయలేదు కదా, జస్ట్ ఉప్పు కారం మాత్రమే వేసాము. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, మన గ్రేవీకి తగ్గట్టుగా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ వేసుకుంటే కొంచెం గ్రేవీ తిక్కుగా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఒక 4 పచ్చిమిర్చి చీలికలు చేసి వేసుకున్నాను. మనం ముందుగా పట్టి పెట్టుకున్న టమాటా, జీడిపప్పు, గసగసాల పేస్టు అందులో వేసేసి బాగా ఉడికించుకోవాలి. ఇక్కడ వచ్చేసి మన గ్రేవీ థిక్నెస్గా తగ్గట్టుగా వాటర్ పోసుకోవాలి. మిక్సీలో నుంచి తొలిపేసి అందులో నుంచి వాటర్ వేసేసుకొని కొంచెం ఇక్కడ ఉప్పు, కారం, మసాలాలన్నీ చూసుకోవాలి. నాకు కొంచెం స్పైసీ తగ్గినట్టుంది, ఎందుకంటే జీడిపప్పు, గసగసాలు వేసాం కదా, కొంచెం స్పైసీ తగ్గుతుంది. ఇక్కడ మనం స్పైసీ తగ్గట్టుగా ఉప్పు, కారం చూసేసుకొని యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మటన్ ఉడికింటుంది కాబట్టి ఇంకా ధనియా పౌడర్, కొబ్బరి పౌడర్, మీ ఆప్షనల్గా కొబ్బరి పౌడర్ ఉంటే కూడా వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. ఇవల్ల వేసేసి బాగా ఉడకపెట్టుకోవాలి. ఇక్కడ వచ్చేసి మీరు మటన్ మళ్ళీ ఉడికిలేదనుకుంటే ఒక 2 విజిల్ పెట్టుకోవచ్చు, లేదు అంటే ఉడికింది అంటే ఇంకా ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని దింపుకుంటే సరిపోతుంది. మనకి ఎంతైతే చిక్కదనం కావాలనుకుంటారో అంత తగ్గట్టుగా ఉంటే సరిపోతుంది. నాకైతే ఇంకొక విజిల్ వస్తే బాగుంటుంది అనేసి నేను ఇంకొక విజిల్ పెట్టేసుకున్నాను. మనకైతే ఎక్కడ విజిల్లో నుంచి కారలేదు, కానీ కాకపోతే కొందరు కర్రీస్ నాన్ వెజ్ చేస్తే కుక్కర్లో పెడితే కిందికి మొత్తం కారుతుంది. అలా ఏం కాకుండా ఈసారి విజిల్ పెట్టకుండా ట్రై చేయండి, డెఫినెట్గా కారకుండా ఉంటుంది. యూజ్ అయింటే మళ్ళీ తప్పకుండా వచ్చి ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి. చూసారు కదా, మనం విజిల్ మసాలాలు వేసే లోపల అన్నం కూడా రెడీ అవుతుంది. మళ్ళీ ఇంకో విజిల్ పెట్టేశాను నేను. అన్నం ఫైనల్గా అయితే రెడీ అయిపోయిందండి. ఫైనల్గా కొంచెం ఒక స్పూన్ నెయ్యి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. తెలంగాణ వాళ్ళైతే ఈ బగారా రైస్లో టమాటా పండు వేసుకుంటారు, మన ఆంధ్ర వాళ్ళైతే టమాటా వేయరు. ఇంతేనండి ఈ కలర్ రైసు. ఈ న్యూ ఇయర్ స్పెషల్కి అయితే కలర్ రైస్ విత్ మటన్ కర్రీ చాలా సింపుల్గా, చాలా టేస్టీగా, బయటికి వెళ్ళేటప్పుడు హడావిడిగా ఉందంటే ఫాస్ట్గా చేసేసుకొని వితిన్ హాఫ్ అన్ అవర్లో వంట పని అయితే ఈజీగా అయిపోతుంది. డెఫినెట్గా ట్రై చేయండి. అన్నానికి రైస్కి వచ్చేసి పొడిగా వస్తుంది. చాలా నేను ఉడకపెట్టుకోవడానికి పెట్టుకున్నాను. 1 బియ్యం అయితే 2 వాటర్ పోసేసుకుంటే ఇంత పొడిగా వస్తుంది. ఇంతేనండి, రైస్ రెడీ అయిపోయింది, కర్రీ కూడా రెడీ అయిపోయింది. చూసారు కదా, ఎంత గ్రేవీ థిక్నెస్ కావాలనుకున్నామో వాటర్ పోసుకున్నప్పుడు మనం అప్పుడు ఆఫ్ చేసుకుని సరిపోతుంది. ఇంతేనండి, ఫైనల్గా ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే ట్రై చేసి మీకు రుచులకు తప్పకుండా ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి. మరిన్ని టేస్టీస్ అండ్ వెరైటీస్ రెసిపీస్ కోసం ఫుడ్ బై శ్యామ్లని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వచ్చేసి మన ఛానల్ని మొదటిసారిగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. అడ్వాన్స్గా విష్ యూ ఏ హ్యాపీ న్యూ ఇయర్. బాయ్ బాయ్.